జమ్మూ కశ్మీర్ రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా సమాచారం. ఉదయం 9:50 సమయంలో ప్రారంభమైన కాల్పులు దాదాపు 2 గంటల పాటు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. భారత్ భద్రతా బలగాలు తగిన రీతిలో స్పందించినట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లదేనని అధికారిక సమాచారం లేదు. జమ్మూ కశ్మీర్ రాజౌరి సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా సమాచారం. ఉదయం 9:50 సమయంలో ప్రారంభమైన కాల్పులు దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. భారత భద్రతా బలగాలు కూడా తగిన రీతిలోనే స్పందించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం ఇంకా రాలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, దాదాపు ఏదైతే నియంత్రణ రేఖ దగ్గర ఉండేటటువంటిది రాజౌరి సెక్టార్లో రాత్రి నుంచి కూడా కొంత కదలికలు మొదలవడంతో దానికి సంబంధించినటువంటి కొంత భద్రతా దళాలకు సమాచారం అందడంతో అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఉదయం 9:50 సమయంలో అక్కడ ఏదైతే మనకు పాకిస్తాన్ నుంచి కూడా కాల్పుల మోత వినపడ్డది. దాదాపు ఒక 22 కాల్పుల మోతగా కూడా సౌండ్ వినపడ్డది అన్నటువంటిది కూడా ఇక్కడ భద్రతా దళాల నుంచి అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల నుంచి కూడా స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం. దాదాపు ఉదయం నుంచి కూడా ఏదైతే ఉదయం 8 గంటల నుంచి కూడా జరుగుతున్నటువంటి కాల్పుల మోత ఒకవైపు దీనిపై కూడా అటు భద్రతా దళాలు చాలా కీలకంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాకిస్తాన్ లో పీఓకే బార్డర్ లో ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే అల్లర్లు అనుకోవచ్చు, అక్కడ స్థానికులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని నిరసనలు తెలుపుతున్నటువంటి సమయంలో ఈ విధంగా భారత్ పై ఏ విధంగా కాల్పుల మోత చేయడంతో ఒక్కసారిగా కూడా వారి యొక్క దృష్టిని మరల్చడానికే ఈ విధంగా కాల్పులు జరపడం అన్నది కూడా ముఖ్యంగా జరిపారు అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు ఒకవైపు. మరొకటి ఉదయం జరిపినటువంటి కాల్పుల్లో దాదాపు స్థానికులు అటువైపు కానీ ఇటువైపు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి కాల్పుల్లో మరణించలేదు. దాదాపు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఒక్కసారిగా కూడా కాల్పుల మోత దాదాపు ఆపరేషన్ సింధూర్ తర్వాత దాదాపు మే 7 నుంచి 10వ తేదీ వరకు కూడా జరిగినటువంటి ఏదైతే కాల్పుల ఘటన ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా అప్పుడు కొన్నిసార్లు ఆ సమయంలో కూడా కాల్పులు జరిపారు. కానీ మొట్టమొదటిసారిగా నియంత్రణ రేఖను దాటి ఏదైతే ఆ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పులకు సంబంధించినటువంటిది చాలా కీలకమైనటువంటి కాల్పులది. దీనిపై కూడా భద్రతా దళాలు అలర్ట్ కావడం ఒక్కసారిగా కూడా ఇటు రాజౌరి సెక్టర్, పూంచ్ సెక్టర్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ సెక్టార్ లో కూడా అటు ప్రజలని కూడా అటువైపు కూడా వెళ్లనివ్వకుండా కూడా కొంత నిలుపుదల చేశారు అన్నటువంటి మాత్రం వార్తలు వస్తుంది. ప్రస్తుతం మాత్రము ఒక్కసారిగా పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే కాల్పుల శబ్దము చుట్టుపక్కల ఉండేటటువంటి విలేజెస్ అనుకోవచ్చు, ఆ నియంత్రణ రేఖ దగ్గర ఉండేటటువంటి ప్రజలు మాత్రం చాలా భయభ్రాంతులకు గురయ్యారు అన్నటువంటి మాత్రం సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఈ కాల్పుల్లో ఎవరికి కూడా గాయాలు కాలేదు అన్నటువంటిది మాత్రం సమాచారం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.